వెల్కమ్ బ్యాక్ అండి. సో మన యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను చిన్న విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిన్న జనరల్గా మన సోషల్ మీడియా గ్రూప్లో వాట్సాప్లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక సర్క్యులర్ అనేది రొటేట్ అవుతుంది. ఈ సర్క్యులర్లో ఏముందంటే కనుక జనరల్గా మనకు అంతకుముందు 2023 కావచ్చు, 2022 కావచ్చు ఉన్నటువంటి వేకెన్సీస్ అనేది ఎక్కువగా మిగిలిపోయినాయి. ఆ వేకెన్సీ 2024కి యాడ్ చేసి సో నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి, పోస్టులని ఫిల్ చేయాలి, పోస్ట్ మ్యాన్ కావచ్చు, తర్వాత ఎంటీఎస్ కావచ్చు అనేది ఆ సర్క్యులర్లో ఉంది. సో ఇక్కడ ఇది పర్పస్ కోసం, ఈ పోస్టులని ఎక్కువ ఫిల్అప్ చేయడం పర్పస్ కోసము ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. జనరల్గా ఒక జీడిఎస్ వాళ్ళు ఒక ఎంటీఎస్ ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి జనరల్గా 3 years ఉండాలి. సో ఈ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల 1 year రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే జీడిఎస్ వాళ్ళు ఎవరైతే 2 years కంప్లీట్ అయింటుందో వాళ్ళు ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. 2 years సర్వీస్ పూర్తయినట్టయినా ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఎంటీఎస్కి ఎలిజిబిలిటీ అనేది గుర్తుపెట్టుకుంది. తర్వాత ఈ జీడిఎస్ వాళ్ళు ఒకవేళ పోస్ట్ మ్యాన్ కావచ్చు, మెయిల్ గార్డ్ కానీ రాయాలనుకుంటే జనరల్గా ఇంతకుముందు అయితే 5 years ఉండేది. ఈ రిలాక్సేషన్ అనేది 1 year తగ్గించడం జరిగింది. కాబట్టి జీడిఎస్ వాళ్ళు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్ కానీ ఎగ్జామ్ రాయాలనుకుంటే 4 years సర్వీస్ ఉంటే కన్నా పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ అనేది రాయొచ్చు జీడిఎస్ వాళ్ళు. తర్వాత వచ్చేసి ఎంటీఎస్ వాళ్ళు జనరల్గా పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ రాయాలంటే జనరల్గా 3 years అంటారు. సో ఇక్కడ వచ్చేసి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఓన్లీ 2 yearsకే ఎంటీఎస్ 2 years చేసినట్టయితే పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్ కానీ ఎగ్జామ్ రాయొచ్చు అనేది ఈ రిలాక్సేషన్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ రిలాక్సేషన్ అనేది రిక్రూట్మెంట్ రూల్స్ చేంజ్ చేయడం జరగలేదు. జస్ట్ ఓన్లీ ఈ 1 year ఈ 2024 వేకెన్సీస్ ఫిల్అప్ చేయడం కోసం మాత్రమే ఈ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందనేది ఈ సర్క్యులర్ ద్వారా మనకు అర్థమవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. జీడిఎస్ వాళ్ళు ఎంటీఎస్ రాయాలంటే 2 years ఉండాలి. అదే జీడిఎస్ వాళ్ళు పోస్ట్ మ్యాన్ కానీ మెయిల్ గార్డ్ రాయాలంటే 4 years ఉండాలి. ఎంటీఎస్ వాళ్ళు అయితే పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ రాయాలంటే 2 years సర్వీస్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. థ్యాంక్ యూ.